నమస్తే, వెల్కమ్ టు విజిల్. మద్దతు ధరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం. దళారుల మాటలు నమ్మి అన్నదాతలు మోసపోవద్దు. అధికారులు పూర్తిగా సహకరిస్తారు. రవాణా నుంచి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి ఏపీ మంత్రులు పదే పదే చెప్తున్న మాట. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ మొదలు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. కానీ ఇదంతా కేవలం ప్రకటనలకే పరిమితమవుతుంది. వాస్తవంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. అన్నదాతలకు ఏ స్థాయిలోనూ మద్దతు ఉండడం లేదు, ధర ఉండడం లేదు. అధికారుల ఉదాసీనతతో బహిరంగ మార్కెట్కే అత్యధికంగా ధాన్యం తరలిపోతుందని సివిల్ సప్లైస్ లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు సమీపంలో కూడా ఇప్పటి వరకు మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి అన్నదాతలు ఎందుకు ముందుకు రావడం లేదు? లోటుపాట్లు ఏంటి అనే విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం సేకరణ విషయంలో కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేశారే కానీ బహిరంగ మార్కెట్ అంశం తమదే కాదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక అధికారుల నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బహిరంగ మార్కెట్కు తరలుతున్నట్లు అంచనా. రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాప్ సర్వర్కు సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. స్లాట్ బుకింగ్ సకాలంలో ఓపెన్ కావడం లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా దళారులు ధరను తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 1300 రూపాయలు మాత్రమే ఇస్తామన్నా కూడా గత్యంతరం లేక అటు రైతు సేవా కేంద్రాల్లో అమ్మకానికి అవకాశం లేక ఇటు నిల్వ చేసుకునే గోదాములు లేక రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించినా కొనుగోళ్ల విషయంలో వ్యవసాయ శాఖ తీరు నత్తతో పోటీ పడుతుంది. లక్షల టన్నుల్లో ధాన్యం పొలాల నుంచి వస్తోంది. కేవలం కొనుగోలు కేంద్రాలపై దృష్టి కాకుండా బయట కొనుగోళ్లను కూడా రెగ్యులేట్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించలేదు. ఆర్భాటపు ప్రకటనలకే పాలకులు పరిమితమవుతున్నారని ఇప్పటికే రైతులు విమర్శలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వర్తించాల్సిన విధుల్లో కూడా ఆయా విభాగాల ఉదాసీనతే రైతులకు శాపంగా మారుతోంది. ఎక్కడికక్కడ రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా కొనుగోళ్లు అరకొరగానే జరుగుతున్నా అధికారులకు పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షల టన్నుల ధాన్యం బహిరంగ మార్కెట్కు తరలిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కల్లాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి మిల్లర్లు ఆడించే ఆటగా పరిస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధరకు ధాన్య సేకరణ బాలారిష్టల దశలో ఉండడంతో బహిరంగ మార్కెట్ కొనుగోళ్లను పట్టించుకునేవారే లేకుండా పోయారు. మొత్తం దిగుబడిలో ప్రభుత్వాలు సేకరించేది గరిష్టంగా 30% పరిమితం. మిగిలిందంతా కూడా బయట మిల్లుల్లోనో దళారుల వద్దకో చేరేదే. అయితే లక్ష్యాల మేర కొనుగోళ్లపై పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ మాత్రమే తమ పరిధిలోకి వస్తుందని, మిగతాది తమకు పట్టదన్నట్లుగా ఆయా విభాగాలు వ్యవహరిస్తున్నాయి. విభాగాల మధ్య సమన్వయం లేకపోగా ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అంతిమంగా రైతులు నష్టపోతున్నారు. మిల్లర్లు, దళారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మద్దతు ధర ప్రామాణికం. అయితే మద్దతు ధరతో పనే లేనట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంది. ప్రభుత్వ కేంద్రాల ద్వారా మిల్లులకు తరలిన ధాన్యంపై ఏ అనే పేరుతో రిజిస్టర్ నిర్వహించాలి. ప్రైవేటుగా మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యానికి బి అనే పేరుతో రిజిస్టర్ నిర్వహించాలి. ఏ రైతు నుంచి ఎంత ధరకు, ఎంత పరిమాణం కొనుగోలు చేశామనే సమగ్ర వివరాలు అందులో నమోదు చేయాలి. దీనిని డిఎస్ఓ సారథ్యంలోని ఎన్ఫోర్స్మెంట్ పర్యవేక్షించాలి. కానీ ఎక్కడా ఈ ప్రక్రియ కనిపించడం లేదు. ఏ గ్రామం పరిధిలో ఎంత పరిమాణం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళింది, ఎంత మేర బయటకు తరలి వెళ్ళింది అనే గణాంకాలను విఏఏ ఖచ్చితంగా నమోదు చేయాలి. ఈ రికార్డు లేదు. లక్షల టన్నుల ధాన్యం బయట మార్కెట్కు తరలి వెళుతుందని ఆయా విభాగాలకు తెలిసి కూడా మామూళ్ల మత్తులో జోగుతూ తనిఖీలు మరిచారు. దళారులకు రైతులు అమ్ముకునే ధాన్యం వివరాలను వ్యవసాయ శాఖ సహకారంతో రెవెన్యూ రెగ్యులేట్ చేయాలి. ధాన్యం సేకరణలో తమకు సంబంధం లేనట్లు రెవెన్యూ విభాగం వ్యవహరిస్తోంది.
దీంతో ధాన్యం కొనుగోలు విషయంలో దళారులు ఆడింది ఆట, పాడింది పాటగా కనిపిస్తోంది. మిల్లర్లు చెప్పిందే ధరగా చలామణి అవుతుండడంతో అన్నదాతలు ఈ విషయమై వ్యవసాయ శాఖను వివరణ కోరితే ఇది సివిల్ సప్లైస్ విభాగం పరిధిలో అంశమని చెప్తున్నారు. ఇక వ్యవస్థలన్నీ నిద్రావస్థలో ఉండడంతో బయటి మార్కెట్లో మరీ తీసికట్టుగా ధాన్యాన్ని 1100 నుంచి 1300 రూపాయలకు కూడా అడుగుతూ రైతులను నిలువునా ముంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్కు ఇప్పటికే తరలిన లక్షల టన్నుల ధాన్యం విషయంలో ఇదే జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు విషయంలో కొర్రీలతో సరిపెడుతున్నారు. రైతుకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ట్రక్ షీట్, జిఎల్టీ, ఎఫ్టీఓ జారీతో ప్రక్రియ ముగిసినట్లే. ఈ దశలో ఎక్కడా కూడా రైతుకు నేరుగా మిల్లర్తో సంబంధమే ఉండకూడదు. షెడ్యూల్ ఇచ్చేటప్పుడు మాత్రం మిల్లు ఎంపిక మాత్రం రైతు ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మిల్లర్లు ధాన్యానికి కొర్రీలు పెడుతూనే ఉన్నారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది మిల్లర్లతో కలిసి మాయాజాలానికి తెరలేపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకసారి తేమ విషయంలో ఆర్ఎస్కేలో ఫైనలైజ్ అయిన తరువాత మళ్ళీ మిల్లు దగ్గర దాని విషయంలో కిరికిరి పెట్టడం వెనుక మతలబు ఇదే. వాటిని పరిష్కరించాల్సిన ఆర్ఎస్కే టెక్నికల్ అసిస్టెంట్, మిల్లు కస్టోడియన్ అధికారులు మిల్లర్లకే ఒత్తాసు పలుకుతున్నారు.